విటమిన్ కే లోపం ఎంతంటే అంత ప్రమాదం తెచ్చిపెడుతుందండి. మామూలుగా ఎండలో దొరికే డి విటమినే మన వాళ్ళం పట్టించుకోం. ఆ క్యాప్సూల్, ఈ క్యాప్సూల్ మింగుతాం. లేకపోతే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం కదా! ఇక ఏబీసీడీ విటమిన్‌లే తెలుసు మనకి. కే గురించి పెద్దగా పట్టించుకోమండి. కానీ ఈ మధ్య గుండె జబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా! ఈ గుండె జబ్బులు ఎక్కువ రావటం అంటే దానికి కారణం ఏంటంటే గుండెకి రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనులు అని ఉంటాయండి. అవి మూసుకుపోతున్నాయి. ఒక కొవ్వుతోనే అనుకుంటున్నాం మనం. కొవ్వుతో పాటు కాల్షియం కూడా పేరుకుపోతున్నట్టండి. కాల్షియం అంటే అర్థమైంది కదా! సున్నంలా ఉంటుంది చూడండి. అది అన్నట్టు ఇది పేరుకుపోయి గుండెకి రక్తం పంప్ అవ్వకుండా చేసేసి గుండెపోటు రావడానికి కారణమవుతోంది విటమిన్ కే లోపం అండి. కావాలంటే గూగుల్ కూడా చేసుకోండి. అంటే ఈ మధ్య ఎక్కువ కేసులు వస్తున్నాయి కదా! ఫేమస్ రిపోర్ట్స్ ఏమొచ్చినా గానీ మనం స్టడీ చేసి మీకు షేర్ చేస్తున్నాను కదా! అలాంటిదే ఇది కూడా. దయచేసి గుర్తుంచుకోండి. సో ఏం జరుగుతోంది అంటే ఏం లేదండి. మానేసాం మనం. ఏం లేదు. అన్నీ చక్కటి ఫుడ్స్ అంటే విటమిన్ కే లోపం సరిచేసుకోవడాన్ని మానేసాం. మీరు గూగుల్ చేయండి. మళ్ళీ అది కూడా నేనే ఎందుకు చెప్పడం, మీ ఎబిలిటీ తగ్గిపోతుంది కదా! సో విటమిన్ కే ఫుడ్స్ అని గూగుల్‌లో ఒక్కసారి కొట్టి అవి పూర్తిగా ఉండేలా చూసుకోండి. అసలు లోపం ఉందా అని ఎలా చూసుకోవాలి అంటే అక్కడికే వస్తున్నానండి. ఏదైనా చిన్న చితక దెబ్బలు తగిలితే రక్తస్రావం అవుతుంది కదా! త్వరగా తగ్గదండి. అంటే రక్తస్రావం ఎక్కువ అవుతూ ఉంటుంది. ముక్కులో కూడా రక్తం అప్పుడప్పుడు కొంతమందికి కనపడుతూ ఉంటుంది. ఇక ఎముకలు పెళుసుబారిపోతూ ఉంటాయండి. బోల్ అంటాం చూడండి అట్లాగంటే టుపుక్కుమని ఇరిగిపోతూ ఉంటాయి చిన్న చిన్న వాటికే. ఇదొకటి ఉంటుందండి. ఇంక ఇవేనా అంటే లేడీస్‌లో అయితే ఋతుస్రావ సంబంధించిన సమస్యలు ఇవి కూడా ఉంటాయండి. మరి ఎన్ని దరిద్రాలు ఆ కే విటమిన్ లోపం వల్ల ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ విటమిన్ కేని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. మరి ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుందాం.